మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆవశ్యకత ఎందుకు ఇంత అభివృద్ధి చెందింది మేనేజ్మెంట్ అకౌంటింగ్ లేకపోతే ఏమవుతుంది అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆవశ్యకతలో మనం ఒక 5 పాయింట్స్ రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే పెరుగుతున్న కాంపిటీషన్ కాంపిటీషన్ పరంగా అలాగే చాలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే సంస్థ పరిమాణం పెద్దగా ఉంటుందో అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సంస్థ పెద్దగా ఉన్నప్పటికీ దాన్ని పర్యవేక్షించడం సూపర్విజన్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అలా కష్టమైపోయినప్పుడు డెసిషన్ మేకింగ్ కూడా కష్టం అవుతుంది. సో అంత పెద్ద ఆర్గనైజేషన్ అంత పెద్ద కంపెనీకి సంబంధించి ఎవరో ఒక సింగిల్ పర్సన్ వితిన్ మినిట్స్ లో డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ గా ఉంటుందా లేదా అనేది ఎవరు చెప్పలేరు. సో ఇన్ని రకాలుగా మనకి సమస్యలు అనేవి తలెత్తాయి. ఎప్పుడైతే ఇన్ని సమస్యలు తలెత్తాయో మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ఆవశ్యకత అప్పుడు పెరిగి మేనేజ్మెంట్ అనేది ఇలా ముందుకు వచ్చి డెసిషన్స్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడము లేదా చిన్న చిన్న డెసిషన్స్ అయితే కొన్ని డిపార్ట్మెంట్స్కి అప్పచెప్పేయడము లాంటివి చేసుకుంటూ వచ్చాయన్నమాట. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ నిర్వహణ అనేది కొంతవరకు ఈజీ అయింది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ అకౌంటింగ్ ధ్యేయాలు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇది కూడా లాస్ట్ క్లాస్ లో అయిపోయింది. ఐ రిపీట్ వన్స్ అగైన్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ధ్యేయాలు ఓన్లీ హెడ్డింగ్స్ చెప్తున్నాను నేను. ప్లానింగ్ చేయడము దాన్ని ఇంప్లిమెంట్ చేయడము కంపెనీకి సంబంధించిన పాలసీస్ రాసి ఆ ప్లాన్స్ వేసుకొని వాటిని సక్రమంగా విత్ ఇన్ ద టైం పీరియడ్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అది ఒక ధ్యేయంగా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ని కంట్రోల్ చేయాలి. అంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అవ్వచ్చు ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాన్ని విత్ ఇన్ ద రూల్ విత్ ఇన్ ద పాలసీ పర్ఫార్మెన్స్ ఉందా లేదా అవుట్ ఆఫ్ ఉందా అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజింగ్ వ్యవస్థీకరణలో సహాయపడుతుంది. కాస్ట్ ని ప్రైజెస్ ని కంట్రోల్ చేయడము కాస్ట్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడము ఈ రెస్పాన్సిబిలిటీస్ ని ఎంప్లాయీస్ మధ్య షేర్ చేయడము అలాగే అధికారాన్ని ప్రదానం చేయడము ఇట్లాంటివి ఇంట్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడము. ఫైనాన్షియల్ ఇప్పుడే చెప్పాం కదా కాస్ట్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి మేనేజ్మెంట్ కి ఇస్తారు అని చెప్పేసి సో మేనేజ్మెంట్ కి ఇవ్వడంలో ఈ ఆర్థిక సమాచారాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది. అట్లాగే ఉద్యోగుల్ని మోటివేట్ చేస్తుంది. మీ టార్గెట్స్ మీరు రీచ్ అవ్వండి, మీ శాలరీస్ ఎంత పెరుగుతాయి, మీకు బోనస్ ఎంత వస్తుంది, మీకు ప్రమోషన్స్ వస్తాయి, అవార్డ్స్ రివార్డ్స్ అని చెప్పేసి ఉద్యోగుల్ని కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నిర్ణయాలు తీసుకోవడం ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. డెసిషన్స్ తీసుకుంటుంది. అదే విధంగా ఫైనల్ గా ఈ డెసిషన్స్ తీసుకోవడానికి కావాల్సిన రిపోర్ట్స్ ని ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేస్తుంది. కోఆర్డినేషన్ చేస్తుంది. అన్ని ఫంక్షన్స్ వ్యవహారాల మధ్య కోఆర్డినేట్ చేస్తుంది ఎంప్లాయీస్ అందరి మధ్యలో. నెక్స్ట్ ఫైనల్ గా పన్నులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పనులన్నీ కూడా చేసేది ఎవరు అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అని మనం చెప్తాము. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఈ ధ్యేయాలు మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ధ్యేయాలు ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే కనుక మనం చెప్పుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాస్ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క విధులు మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క విధులు చెప్పబోతాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క విధులు ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ లో కూడా ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. ప్లానింగ్ అంటే ప్రణాళికలు వేయడం. ప్రణాళికలు ఎప్పుడు వేస్తారు ఎందుకు వేస్తారు దానివల్ల ఉపయోగం ఏంటి. ఒక ప్లాన్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ముందుగా రేపటి రోజున నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ ఇయర్ లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత మార్కెటింగ్ చేయాలి, ఎంత క్యాపిటల్ తీసుకురావాలి అనే ఒక అవసరాలు మనం ముందే తెలుస్తాయి. ప్లాన్ వేసుకోవడం వల్ల మనం స్టెప్ బై స్టెప్ కరెక్ట్ గా ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఆ ప్లాన్ లేకుండా మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి మనం రాంగ్ స్టెప్ వేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ముందుగానే మనం ప్రణాళికలు రెడీ చేసుకొని కనుక వెళ్తే కనుక మనం సక్సెస్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రణాళికలు అనేవి స్వల్పకాలికం ఉంటాయి, దీర్ఘకాలికం ఉంటాయి. స్వల్పకాలికం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ వేసుకోవచ్చు, 1 మంత్ వేసుకోవచ్చు, లేదా 3 months కి 6 months కి అలా వేసుకుంటాం. దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు. సో ఒక కంపెనీని కొత్తగా పెట్టినప్పుడు మనం ఏమనుకుంటాం అది ఎన్నో ఏళ్ళు చక్కగా ప్రాఫిట్స్ తో రన్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఎవరైనా పెడతారు. సో అలా రన్ అవ్వాలంటే ఆ 10 ఏళ్లకు సంబంధించిన ప్లానింగ్ నీకు ముందే ఉండాలి. 10 ఏళ్ళు నువ్వు నీ బిజినెస్ ని కంటిన్యూ చేయాలి అంటే నువ్వు ఏ రకంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది, నీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు ఎవరైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు లోన్కి వెళ్ళాము, బ్యాంక్ లో నాకు 2 లక్షలు కావాలని అడిగాము,
ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము. మరి నువ్వు 10 ఏళ్ళు సక్రమంగా రన్ చేసి నువ్వు ప్రాఫిట్స్‌లో ఉంటేనే నువ్వు బ్యాంక్ లోన్ మళ్ళీ తీర్చగలిగే స్థితిలో ఉంటావు. సో, నీ ప్లాన్ చూపించు అని అడుగుతారు. నీ ప్లాన్ ఏంటి? 10 ఇయర్స్ నువ్వేం చేయబోతున్నావు? నీకు ఎంత ప్రాఫిట్స్ రావచ్చు అని నువ్వు అనుకుంటున్నావు అనేది ప్రతీదీ నువ్వు ముందే గెస్ చేయాలి. ఆ గెస్ చేయడం వల్ల మనం అంతా ఒక ఆన్ పేపర్ రాసుకోవాలి. అలా రాసుకునే దాన్నే మనం ప్రణాళిక అంటున్నాం. స్వల్పకాలిక ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికలు 2 కూడా ముందుగానే మనము రాసి పెట్టుకోవాలి. అట్లాగే ఫోర్‌కాస్టింగ్. ఫోర్‌కాస్టింగ్ అంటే ఫ్యూచర్‌లో, ఫ్యూచర్‌లో జరగబోయేదాన్ని, ఫ్యూచర్‌కి సంబంధించిన లక్ష్యాలు, ఫ్యూచర్‌లో మనం ఎంత లాభాలు సంపాదించాలనుకున్న అన్ని ఏరియాలకి మన ప్రొడక్ట్స్‌ని విస్తరింపజేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క టార్గెట్స్ ఏంటి? మన బడ్జెట్ ఎంతుంది? మనం ఏ రకమైన టెక్నిక్స్ యూజ్ చేయాలి? మన ఫండ్స్ ఎలా బయట నుంచి తెచ్చుకోవాలి? బయట నుంచి తెచ్చుకున్న వాటిని తిరిగి ఎలా చెల్లించాలి? సో, ఎంత 1 ఇయర్ లోపల మన టార్గెట్ ఏంటి? 10 ఇయర్స్‌కి మన టార్గెట్ ఏంటి? మన లక్ష్యాలు ఏంటి? అనేది ఎయిమ్స్ ఏంటి అనేది ముందుగానే రాసి పెట్టుకోవాలి. ప్లానింగ్ అండ్ ఫోర్‌కాస్టింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ఫోర్‌కాస్టింగ్. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్‌ది దత్తాంశాన్ని మార్పు చేయడం. డేటాని మార్పు చేయాలంట. ఎట్లా మార్పు చేస్తారు? ఎవరు మార్పు చేస్తారు డేటాని? సో, ఈ డేటా వీళ్ళకి ఎవరు ఇస్తారని చెప్పుకున్నాం? ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి వీళ్ళకి డేటాని ఇస్తాయి అని మనం చెప్పుకున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకాలు ఒక 10,000 జరిగాయి, ఒక 1,00,000 జరిగాయి. వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్‌గా అమ్మకాలు ఎంత జరిగాయి? రూ. 1,00,000 జరిగాయి అని చెప్పి స్కెచ్ ఇచ్చేస్తారు. కానీ ఎక్కడ అమ్మకాలు ఎంత జరిగాయి? పలానా ఏపీలో ఎంత జరిగాయి? తెలంగాణలో ఎంత జరిగాయి? లేదంటే ఏజ్ వైజ్, వినియోగదారుల వైజ్, లేదంటే సిటీ వైజ్, లేదంటే ప్రొడక్ట్ వైజ్. మనకు ఒక 10 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 10 రకాల ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్ ఎంత సేల్ అయింది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు. సో, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిన అమ్మకాలు ఇంత జరిగాయి అనే దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వస్తువుల వారీగా, ప్రాంతాల వారీగా, సీజన్ వారీగా, వినియోగదారుల వారీగా డివైడ్ చేస్తారు. ఎవరు డివైడ్ చేస్తారు? మేనేజ్మెంట్ అకౌంటింగ్ డివైడ్ చేస్తారు. అలా డివైడ్ చేయడం వల్ల ఇంకా క్లియర్‌గా వస్తది మనకి ఇన్ఫర్మేషన్. సో, అంత క్లియర్‌గా ఉంటేనే మనం పర్ఫెక్ట్‌గా ఒక డెసిషన్ తీసుకోగలుగుతాం. సో, క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనప్పుడు మనం ఎలా ఒక డెసిషన్ తీసుకోగలుగుతాం? తీసుకోలేం డెఫినిట్‌గా. సో, ఈ దత్తాంశాన్ని అంటే ఆ ఇన్ఫర్మేషన్‌ని వీళ్ళు మోడిఫై చేస్తారు. మనం ఇచ్చిన వన్ వర్డ్ ఇన్ఫర్మేషన్‌ని వీళ్ళు డివైడ్ చేసుకొని ఇంకా డీటెయిల్‌గా రిపోర్ట్స్ తయారు చేసి మేనేజ్మెంట్‌కి అందిస్తారు. ఇది వీళ్ళ యొక్క ముఖ్యమైన విధిగా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్థిక విశ్లేషణ మరియు వివరణ. ఆర్థిక విశ్లేషణ, ఆర్థికం అంటే మనీ, ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. విశ్లేషించి దాని యొక్క వివరణ మనం ఇవ్వాలి. అంటే ఏం విశ్లేషిస్తారు ఇక్కడ వీళ్ళు? ఆర్థిక విశ్లేషణ అంటే మనీ ఎంత ప్రొడక్షన్ చేసాము, ఎంత ప్రొడక్షన్ చేయాలి, రా మెటీరియల్ ఎంత తీసుకున్నాము, ఎంప్లాయీస్‌కి ఎంత పే చేసాము, ఇట్లా మానిటరీకి సంబంధించిన ప్రతి వ్యవహారం కూడా వీళ్ళు డీటెయిల్‌గా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అమ్మకాలు అనుకున్నాం. అమ్మకాలే తీసుకుంటాం. లాస్ట్ మంత్‌లో 1,00,000 అమ్మకాలు జరిగాయి. ఈ మంత్‌లో వచ్చేసి మనకి చాలా తక్కువ అమ్మకాలు అంటే 10,000 అమ్మకాలే జరిగాయి అనుకుందాం. సో, 1,00,000 ఎక్కడ, 10,000 ఎక్కడ, 90,000 డిఫరెన్స్ వచ్చేసింది. ఈ 90,000 డిఫరెన్స్ ఎందుకొచ్చింది? అమ్మకాలు ఎందుకు జరగలేదు? మేబీ అది సీజన్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వులెన్ క్లాత్స్ అమ్ముతాం. వులెన్ క్లాత్స్ అనుకోండి, వులెన్ షర్ట్స్. ఆ షర్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు? జనరల్‌గా వింటర్‌లో యూజ్ చేస్తారు. వింటర్ అయిపోగానే ఏ మంత్ వస్తుంది? సమ్మర్ వస్తుంది. సమ్మర్‌లో స్వెటర్స్, వులెన్ డ్రెసెస్ వాడరు కదా! అటువంటప్పుడు వాటి సేల్స్ ఆటోమేటిక్‌గా పడిపోతాయి. 1,00,000 నుంచి 10,000కి పడిపోయింది. సో, దట్ ఈస్ ద రీజన్. సీజన్ చేంజ్ అయింది కాబట్టి మన అమ్మకాలనేవి తగ్గిపోయాయి. దాన్ని విశ్లేషణ చేయడం అంటాం. విశ్లేషణ చేయాలి. అమ్మకాలు ఎందుకు తగ్గాయి అనేది నువ్వు ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేసి దానికి వివరణ ఇవ్వాలి. సో, ఈ కారణం చేత మన అమ్మకాలు తగ్గిపోవడం జరిగింది అనే వివరణ మనము క్లియర్‌గా రాయాలి. ఆ వివరణ ఎవరు రాస్తారు అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ రాస్తది. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ నియంత్రణకు సదుపాయం కలుగజేయడం. మేనేజ్మెంట్ నియంత్రణకు సదుపాయం కలుగజేయడం. అంటే అన్ని ఎఫెక్ట్స్‌ని వీళ్ళు ఎవరి వైపు నుంచి పెడతారు? ప్రతి విభాగానికి గాని, వ్యక్తులకు గాని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రామాణికాలు, ప్రామాణికం అంటారు. స్టాండర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరు డిగ్రీ చదువుతున్నారు. ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారు. మీకు ముందుగానే మీరేమనుకుంటారంటే నాకు 70% రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో రాస్తారు.
రాసిన తర్వాత పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది, అలా ఇబ్బంది అయింది, ఏదో అయింది అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, 70% మీరు పెట్టుకున్న టార్గెట్ 50% పడిపోయింది. సో యాక్చువల్గా రియల్గా దిగాక మనం అనుకున్నది వేరు, ముందుగా మనం అనుకున్నది వేరు. సో ఈ ప్రామాణికం అంటాం దాన్ని. ముందుగా అనుకున్న దాన్ని ప్రామాణికం అంటాము, ఒరిజినల్గా జరిగిందని యాక్చువల్ అంటాము. సో ఈ ప్రామాణికాన్ని ఈ ఒరిజినల్ దానికి డిఫరెన్స్ చూస్తాము. సో 70% అనుకున్నాం, 50% వచ్చింది, ఎంత తేడా వచ్చింది, 20% తేడా వచ్చింది. అంటే ముందుగా మనం ప్రామాణికం ఫిక్స్ చేసుకుంటూ తప్పు చేసామా, లేదంటే యాక్చువల్గా దిగిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ అనేది తెలిసిన తర్వాత అది కరెక్ట్గా ఉందా, ఇది కరెక్ట్గా ఉందా, అంటే యాక్చువల్గా రెండు కరెక్టే, కానీ పేపర్ టఫ్గా వస్తుంది అనేది ఎవరు ఊహించరు కాబట్టి, సో దాన్ని బట్టి ఆ టెన్షన్లో ఆ స్ట్రెస్లో మీకు తెలిసినవి కూడా మర్చిపోవచ్చు. ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి. సో దానికి మనం ఏం చేయాలంటే కంపల్సరీ స్టాండర్డ్స్ అనేవి ముందు ఫిక్స్ చేసుకోవాలి. అసలు స్టాండర్డ్ అనేది మనం ఫిక్స్ చేసుకోకుండా వెళ్తే మన పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఎంత తగ్గింది, ఎంత పెరిగింది అనేది మనం అంచనా వేయలేము. ప్రతి వ్యక్తి కూడా ఏ పని చేసినా కూడా ఈ పని ఈ టైం లోపల అయిపోవాలి, ఈ పని వల్ల నాకు ఎంత లాభం రావాలి అనేది ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్ స్టాండర్డ్, ప్రామాణికం అంటాం. నువ్వు 70% ఫిక్స్ చేసుకుంటావు, నేను 100% ఫిక్స్ చేసుకుంటా, దట్ ఈస్ డిఫరెంట్. పర్సన్కి స్టాండర్డ్స్ మారిపోతాయి. అంటే చదివేవాడికి చదవని వాడికి డిఫరెన్స్ ఉంటుంది కదా, కానీ వాళ్ళు రీచ్ అయ్యేది ఎట్లా ఉంటుంది, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే ఉంటుంది. అట్లాగే ఎంప్లాయీస్కి టార్గెట్స్ ఇస్తారు, టార్గెట్స్ ఇచ్చేటప్పుడు నువ్వు 100% రీచ్ అవ్వాలి అంటారు. కంపల్సరీ 100% రీచ్ అవ్వకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుందా, అది కాదు వాళ్ళ ఉద్దేశం. నువ్వు 100% టార్గెట్ పెడితే కనీసం వాడు 70% అన్నా రీచ్ అవుతాడు అనే ఉద్దేశంతో ప్రామాణికాలు సృష్టిస్తారు. సో ప్రామాణికాలు సృష్టించిన తర్వాత వీళ్ళు కంపేర్ చేస్తారు. మళ్ళీ కంపేర్ చేసిన తర్వాత అందులో ఉన్న లోటుపాట్లని వెతికి, సో ప్రామాణికం ఎంత ఉంది, అసలు ఎంత ఉంది అని చెప్పేసి ఆ రెండింటికి డిఫరెన్స్ చూసి ఎంప్లాయీస్ కి చెప్తారు. సో నెక్స్ట్ టైం నువ్వు ఇంప్రూవ్ అవడానికి నువ్వు ఇంకా ఏమేమి పాటించాలి అనేది వాడికి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. ఫంక్షన్స్ లో ఫిఫ్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయడం. అలాగే మనం చెప్పుకున్నాం కదా, రిపోర్ట్స్ ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ తయారు చేసిన రిపోర్ట్స్ ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎవరికి ఇస్తుంది, మేనేజ్మెంట్ కి ఇస్తుంది. దేనికి ఇస్తుంది, డెసిషన్స్ తీసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇస్తుంది. అట్లాగే మన కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం ఇంకా చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బయట వ్యక్తులకి చాలా మందికి డిస్ప్లే ఇవ్వాలి. ఎవరెవరికి ఇవ్వాలి మనము ఇన్ఫర్మేషన్ ని, బ్యాంకర్లకు ఇవ్వాలి. బ్యాంకర్ కంపల్సరీ అడుగుతాడు మన డేటాని, అడగకుండా మనకి లోన్ ఎలా ఇస్తాడు, కంపల్సరీ బ్యాంకర్స్ చెప్పాలి. అలాగే మన కంపెనీలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు చెప్పాలి, రుణదాతలకు చెప్పాలి, ప్రభుత్వ ఏజెన్సీలు ఉంటాయి, గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ కి మనం పన్ను కట్టాలంటే కంపల్సరీ మనకు వచ్చిన ఇన్కమ్ ఏంటి, మనం పెట్టిన ఖర్చులు ఏంటి అనేది కంపల్సరీ మన గవర్నమెంట్ కూడా చెప్పాలి. పన్నులు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మన A to Z ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, ఎవరికైనా పాస్ చేయొచ్చు మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది. మన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన వెబ్సైట్ లో పెట్టేస్తాం, ఎవరు కావాలన్నా వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు అంతేగా మీరు మన ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా మీకు ఏదైనా డేటా కావాలి అంటే మీరు ఏం చేస్తారు, మీకు ఏ బ్యాంక్ డేటా కావాలంటే ఆ బ్యాంక్ సైట్ లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు పెట్టిన ఆ డేటాని మీ దాంట్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు. వాళ్ళ రిపోర్ట్స్ కనుక పబ్లిక్ పెట్టలేదు అనుకోండి, పబ్లిక్ చూడడానికి అవైలబుల్ లేవనుకోండి, మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మనం చూడలేం కదా. సో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నా, దాంట్లో మనకు ఏమైనా అవసరం ఉన్నా కూడా కంపల్సరీ మనం ఆ డేటాని అనాలిసిస్ చేస్తాము. అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తాయా లేదా, ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డైరెక్ట్ గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పనక్కర్లేదు. మనము సింపుల్ గా వాళ్ళ డేటా మనం పబ్లిక్ లో ఎక్కడైతే పబ్లిక్ ప్లేస్ పెడతారో, పబ్లిష్ చేస్తారో దాంట్లో చూసుకుంటే సరిపోతుంది. ఒకప్పుడు అంటే వెబ్సైట్స్ అవన్నీ లేవు, కానీ ఇప్పుడు వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇన్ఫర్మేషన్ అందులో పెట్టేస్తున్నారు. దట్ ఈస్ కాల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చేసి గుణాత్మక సమాచారంను ఉపయోగించడం. గుణాత్మక సమాచారంను ఉపయోగించడం అంటే క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్. క్వాంటిటేటివ్ అంటే మానిటరీ డేటా. ఆ మానిటరీ డేటాని మనం ద్రవ్యాత్మక దత్తాంశం అంటాం. డేటా అంటే తెలుగులో దత్తాంశం. డేటా అంటే మనం తెలుగులోనే రాసేయచ్చు, ఒరిజినల్ మీనింగ్ అయితే దత్తాంశం అంటాం. సో మానిటరీ డేటాకి సంబంధించి వీళ్ళు యాక్చువల్గా మనం అకౌంటింగ్ మనం వేసే అన్ని ఫిగర్సే. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఫిగర్స్ చూసుకొని అమ్మకాలు ఇంత తగ్గాయి, అమ్మకాలు అంత పెరిగాయి అని చెప్పుకోవడం కాకుండా, అమ్మకాలు ఎందుకు తగ్గాయి, వినియోగదారులకి అప్పుడు నచ్చిన ప్రోడక్ట్ ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు, ఎందువల్ల తగ్గాయి అనేది వినియోగదారుల దగ్గరికి వెళ్ళి మనం ఒక
సర్వే చేసుకోవాలి. వినియోగదారుల దగ్గరికి వెళ్ళి మనం ఒక సర్వే చేసుకోవాలి. అంటే ఓన్లీ క్వాంటిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, కొన్ని సర్వేస్, రిపోర్ట్స్ కూడా మనం తయారు చేయాలి. తయారు చేసుకొని దాన్ని బట్టి మనము డెసిషన్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్తుందన్నమాట. గుణాత్మక సమాచారాన్ని ఉపయోగించడము. నెక్స్ట్ సమన్వయపరచడం. ఏడవది వచ్చేసి ఫంక్షన్ సమన్వయపరచడం. అంటే వ్యాపార సంస్థ సాఫీగా నిర్వహించబడాలి అంటే కనుక అందులోని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మంచిగా పనిచేయాలి. అన్ని కోఆపరేషన్తో సమన్వయంగా పనిచేయాలి. అట్లాంటి సమన్వయాన్ని మరి ఇది ఎలా తీసుకొస్తుంది అంటే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎలా తీసుకొస్తుంది అంటే బడ్జెటింగ్, అలాగే రిపోర్ట్స్. ఈ ఈ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఉంటాడు కదా, ఎవరైతే మేనేజ్మెంట్ అకౌంటింగ్ చూసుకుంటాడో అతన్ని మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంట. ఈ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేసేది ఏంటంటే బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తాడు, అట్లాగే రిపోర్ట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ రిపోర్ట్స్, బడ్జెట్స్ ప్రిపేర్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ మధ్య పంచడం ద్వారా, ఎవరిది వాళ్ళని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ద్వారా ఇతను కోఆపరేషన్ తీసుకొస్తాడు అనమాట. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేస్తాడు. ఆ టార్గెట్స్ ఎప్పటికల్లా రీచ్ అవ్వాలని ఫిక్స్ చేస్తాడు. వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఇస్తాడు, షెడ్యూల్ చెప్తాడు, కమ్యూనికేషన్ చేస్తాడు. ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాడు, సాధనాలు యూజ్ చేస్తాడు. అలా యూజ్ చేయడం ద్వారా వాళ్ళందరికీ మధ్య, అన్ని డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్, సమన్వయం అనేది తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎనిమిదవది వచ్చేసి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడడం. వ్యూహాత్మక నిర్మాణం అంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటారు. స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే నార్మల్ డెసిషన్స్ కాదు, అవి చాలా సంస్థ లెవెల్లో చాలా పెద్ద డెసిషన్స్ అనమాట. సో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడడం అంటే స్ట్రాటజిక్ డెసిషన్స్. వ్యూహాత్మక నిర్ణయాలు అంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే సంస్థ వైడ్ అని చెప్పాను కదా, చిన్న చిన్న డెసిషన్స్ కాదు, అది చాలా పెద్ద డెసిషన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అన్నా, దాన్ని ఆపివేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా, మన కంపెనీ విస్తరణ చేయాలన్నా, లేదంటే మన కంపెనీని క్లోజ్ చేయాలన్నా, ఇట్లాంటివి చాలా పెద్ద డెసిషన్స్ కిందకు వస్తాయి. సో వీటిని స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటాం, వ్యూహాత్మక నిర్ణయాలు. ఇట్లాంటివి సింగిల్ పర్సన్ తీసుకోలేరు, సింగిల్ డేలో తీసుకోలేరు. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూర్చుంటారు. వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత, అవన్నీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత, ఇవన్నీ చేసేది ఎవరంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్ తీసుకెళ్లి మేనేజ్మెంట్కి ఇస్తాడు, మేనేజ్మెంట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తాడు. వాళ్ళందరూ వీటికి సంబంధించిన విశ్లేషణ చేసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోగలరు. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరు ఏ డెసిషన్ తీసుకోలేరు. నెక్స్ట్ నైన్త్ వన్ వివిధ స్థాయిల్లోని మేనేజ్మెంట్కు సమాచారం అందించడం. వివిధ స్థాయిల్లో మేనేజ్మెంట్లో జనరల్గా మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అని జనరల్గా 3 లెవెల్స్ చెప్పుకుంటాం. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్ అని 3 లెవెల్స్ చెప్పుకుంటాం. సో ఈ లెవెల్స్ అనేవి చిన్న కంపెనీ అయితే 3 లెవెల్సే ఉంటాయి, లేదు పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇంకా లెవెల్స్ మారుతూ ఉంటాయి. ఈ 3 లెవెల్స్లో కూడా జనరల్గా డెసిషన్స్ తీసుకునే పవర్ ఎవరికి ఉంటుంది? టాప్ లెవెల్లో ఉన్న మేనేజ్మెంట్కి మాత్రమే డెసిషన్స్ తీసుకునే పని అవసరం ఉంటుంది. సో పెద్ద పెద్ద డెసిషన్స్ అయితే, సంస్థకి సంబంధించిన ఒక్కసారి తీసుకునే డెసిషన్స్ లాంటివి అయితే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది. లేదు చిన్న చిన్న డెసిషన్స్, డిపార్ట్మెంట్ వైజ్ డెసిషన్స్, డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇంకా చిన్న చిన్న డెసిషన్స్ అయితే లోయర్ లెవెల్ వాళ్ళు కూడా తీసుకుంటారు. సో ప్రతి ఒక్క చిన్న నిర్ణయం దగ్గర నుంచి పెద్ద నిర్ణయం వరకు మేనేజ్మెంటే తీసుకోవాలి అంటే అది వీలు కాని పని, చాలా టైం టేకింగ్ పని. కాబట్టి పెద్ద పెద్ద డెసిషన్స్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది, కొన్ని మిగిలినవి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకి రైట్ ఇచ్చేస్తారు. అలా మేనేజ్మెంట్ అనేది సమాచారాన్ని వివిధ స్థాయిల్లో ఇవ్వాలి. అలా ఇస్తేనే ప్రతి ఒక్క స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అధికారం వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నియంత్రణలో సహాయపడటం. 10వది నియంత్రణలో సహాయపడడం, కంట్రోల్ చేయడానికి. సో మనం ప్రణాళిక వేసుకున్నాం, ఫస్ట్ మనం ప్రణాళికలు వేసుకున్నాం, ప్లానింగ్ వేసుకున్నాం, దాని ప్రకారమే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుందా లేదా, లేదు దాని ప్రకారం కాకుండా పక్కదారిలోంచి ఏమైనా వెళ్ళిపోతుందా, మన ప్రణాళిక అనేది రాంగ్ రూట్లో వెళ్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మన పర్ఫార్మెన్స్ మనమే అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి, మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని కరెక్ట్ దారిలో వెళ్ళేలా మనమే నియంత్రణ చేసుకుంటూ ఉండాలి. సో ఈ సాధించిన ఫలితాలు ఉంటాయి కదా, ప్రణాళిక వేసుకున్న తర్వాత మనం వర్క్ చేసిన తర్వాత ఏవైతే మనకి రిజల్ట్ అనేది ఉంటుందో, ఈ సాధించిన ఫలితాల ప్రణాళికలకి అనుగుణంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తుంది.
స్టార్టింగ్లో చెప్పుకున్నాం. కొన్ని టెక్నిక్స్, టూల్స్ యూజ్ చేస్తుంది. ఆ టెక్నిక్స్ ఏంటి అంటే ప్రామాణిక కాస్టింగ్, బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, బడ్జెటింగ్, అంతర్గత ఆడిట్ మొదలైన లాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క చాప్టర్ కింద వస్తాయి నెక్స్ట్. సో ఈ చాప్టర్స్ అన్నిట్లో మనం చేసేది ఏంటి అంటే కంట్రోల్ చేయడానికి, మన ప్రణాళికల్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయడానికి, మనం డెసిషన్స్ తీసుకోవడానికి అవసరమైన టెక్నిక్స్ ఈ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. ప్రామాణిక కాస్టింగ్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, బడ్జెటింగ్, అంతర్గత ఆడిట్ ఈ పద్ధతులను ఉపయోగించి మేనేజ్మెంట్ పెట్టుబడి మీద రాబడి, మేనేజ్మెంట్ ఆడిటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ అకౌంటింగ్ ఇట్లాంటివన్నీ నియంత్రణ చేసే ప్రక్రియల కింద మేనేజ్మెంట్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రత్యేక వ్యయ ఆర్థిక అధ్యయనాలు. ప్రత్యేక వ్యయ ఆర్థిక అధ్యయనాలు అంటే ఇవి ఎట్లా అంటే మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేట్ పథకాలకి మదింపు చేసుకుంటుంది. మదింపు చేసుకోవడము అంటే మళ్ళీ అనాలిసిస్ చేసుకోవడం లాగా మదింపు చేసి అవసరమైన మూలధనం ఉంటుంది, క్యాపిటల్ ఉంటుంది కదా, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా నిర్మాణం చేసుకోవాలి, దానికి సంబంధించిన అధ్యయనం చేసుకుంటుంది. అంటే ఆర్థిక ఫైనాన్షియల్కి సంబంధించి మనం ఇంకా ఏమైనా మన వ్యాపారాన్ని విస్తరించుకోవాలా, ఇప్పటి వరకు మనకైనా వ్యయాలు ఎంత, వ్యయం ఎక్కువగా ఉందా, ఆదాయం ఎక్కువగా ఉందా అనేది డిసైడ్ చేసుకొని మన మూలధనం పెంచాలా, అవసరం లేదా, లేదంటే తగ్గించుకోవాలా, ఎంప్లాయీస్ని పెంచుకోవాలా, అవసరం లేదా, రా మెటీరియల్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఫ్యాక్టరీలో మిషనరీ, ఫర్నిచర్, బిల్డింగ్స్ A to Z వాటికి సంబంధించిన వ్యయాలు, వాటికి సంబంధించిన ఆర్థిక అధ్యయనాలు చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒకసారి స్టార్టింగ్లో చేశాం కదా, ఒక బిల్డింగ్ కట్టాం కదా, ఒక మిషనరీ కొన్నాం కదా, ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఇంక సరిపోతారులే 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అనుకుంటే తప్పు కదా. అది ఎవ్రీ ఇయర్ మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఎంతమంది ఎంప్లాయీస్ రిటైర్ వెళ్ళిపోతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ అవుతున్నారు, ఎన్ని మిషన్స్ మనం ఎప్పుడు కొన్నాము, వాటి యొక్క డిప్రిసియేషన్ ఏంటి, ఆ వ్యయాలు ఏంటి అనేది మనం అధ్యయనం చేసుకొని కొత్తగా అవసరమైన చోట కొత్త వాటిని నిర్మించుకుంటూ ఉండాలి. సో దీన్నే వ్యయ ఆర్థిక అధ్యయనం అంటాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 1 to 11 టాపిక్ టైటిల్స్ వచ్చేసి సో వన్స్ అగైన్ ఐ రిపీట్. ఫస్ట్ వన్ ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, దత్తాంశాన్ని మార్పు చేయడం, ఆర్థిక విశ్లేషణ మరియు వివరణ, మేనేజ్మెంట్ నియంత్రణకు సదుపాయం కలుగజేయడం, కమ్యూనికేషన్ ఇవ్వడం, గుణాత్మక సమాచారాన్ని ఉపయోగించడం, సమన్వయపరచడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేయడం, అలాగే వివిధ రకాల స్థాయిల్లో మేనేజ్మెంట్, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడం, కంట్రోలింగ్లో హెల్ప్ చేయడం, ప్రత్యేకంగా వ్యయ ఆర్థిక అధ్యయనాలను కూడా చేసే విధి ఫంక్షన్ ఎవరు చేస్తారు అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ మాత్రమే చేస్తుంది.